హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ రియల్ ఎస్టేట్. నేను ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్తో వచ్చాను. అదేంటంటే రియల్ ఎస్టేట్. ఇప్పుడున్న కాలంలో చాలామంది అంటున్నారు రియల్ ఎస్టేట్ అనేది చాలా డౌన్ అయింది అని అంటున్నారు. అది ఏంటో పూర్తిగా డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం మంచి మంచి రియల్ ఎస్టేట్ వీడియోస్తో సహా ఇన్ఫర్మేషన్తో సహా మనం ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అన్నీ కూడా మీకు మన ఏరియాలో ఉన్నాయన్నీ మీకు పరిచయం చేస్తాము. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మనకు వచ్చింది రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వడానికి గల కారణం ఫస్ట్ వచ్చేసి మనకు 3 టాపిక్స్. ఒకటి వచ్చేసి మనకు ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే హైక్ ఆఫ్ ప్రైజెస్ అనేవి హైక్ అవ్వడం, ల్యాండ్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవ్వడం రెండవ కారణం అయితే, మూడవ కారణం వచ్చేసి బ్యాంకింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరగడం. ఈ 3 కారణాల వల్ల మనకు రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యిందని అనిపిస్తుంది. బట్ నిజంగా ఎంతో ఒక 10% to 20% డౌన్ అయ్యింది, కానీ అది వాస్తవం కాదు. కానీ మన అందరూ కూడా హౌస్ పర్చేజ్ చేయడం అనేది పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు తప్పితే ఎప్పటికైనా ఖచ్చితంగా పీపుల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఫైనాన్షియల్ ఎంప్లాయీస్, బిజినెస్ ఎంప్లాయీస్ ఎవరన్నా అక్కడ బిజినెస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఫ్యూచర్లో హౌస్ అనేది కొనడం జరుగుతుంది. కేవలం వాళ్ళు హౌస్ కొనే ప్లాన్ని జరుపుకుంటున్నారే తప్పితే క్యాన్సిల్ చేసుకోవడం లేదు. సో మనం టాప్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎలక్షన్ కోడ్ వల్ల ఎవరు కూడా మనీని బయట ట్రావెల్ చేయలేరు. ఎక్కువ మొత్తంలో 50,000 కంటే కూడా ఎక్కువ మనం బయట ట్రావెలింగ్ చేయలేము. సో ఎవరి దగ్గరైనా మనీ అనేది, బడ్జెట్ అనేది ఉండి కూడా వాళ్ళు దాని యొక్క ప్లాన్ని వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు అంతే తప్పితే దీంట్లో రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వడం అంటూ ఏమీ కాదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ల్యాండ్ ప్రైస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవ్వడం డే బై డే. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్రజెంట్ మెట్రో ప్రకటించడం, మనకు నగరానికి నలుమూలల మెట్రో ప్రకటించడం వల్ల రియల్ ఎస్టేట్ భూమి అనేది పెరిగింది. దానివల్ల ల్యాండ్ ఓనర్స్ ఏం చేస్తున్నారంటే డే బై డే ప్రజెంట్ ప్రైస్ అనేది హైక్ చేస్తున్నారు. మనకు ఒక ఇన్నర్ రింగ్ రోడ్ లోపలనే పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు ప్రజెంట్ 30,000 to 40,000 నడుస్తుంది. దానివల్ల ల్యాండ్ కాస్ట్ పెరగడం వల్ల కూడా బిల్డర్స్ అనేది అఫోర్డ్ చేయలేకపోతున్నారు. దానివల్ల హౌస్ ప్రైస్ అనేది డే బై డే పెరిగిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇంకోటి ఇంట్రెస్ట్ ప్రైజెస్ హైక్ అవ్వడం. అంటే బ్యాంక్స్ అనేది జస్ట్ 1 year 2 years బ్యాక్ అనేది మనకు 6.5 to 7% ఉండేది హౌసింగ్ లోన్. ప్రజెంట్ 9 వెరీ నియర్ టు పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ నడుస్తుంది. దానివల్ల ప్రజలు కూడా ఇంట్రెస్ట్ భారం భరించలేక వాళ్ళ యొక్క హౌస్ పర్చేస్ ప్లాన్ అనేది పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే యావరేజ్గా ఒక ఐటీ ఎంప్లాయీ హైటెక్ సిటీ సైడ్ కానీ, సిటీలో ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో అరౌండ్ 25,000 to 30,000 రెంట్ పే చేస్తున్నాడు. దానికి బదులు దాన్నే మనం ఈఎంఐ ఎందుకు కన్వర్ట్ చేసుకోకూడదని దాన్ని హౌస్ పర్చేస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం హోమ్ లోన్ తీసుకుంటామో మనకు ట్యాక్స్ కూడా 0 అవుతుంది. ఆ బెనిఫిట్ అండ్ వన్ మోర్ థింగ్ రెంట్ కూడా కలిసి వస్తుంది. అలాగే సొంత ఇల్లు అనేది ఒక ప్రెస్టీజ్గా భావిస్తున్నాడు సామాన్య ప్రజలు. సో అందుకనే రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ కూడా డౌన్ కాదండి. ఒకవేళ రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంటే డే బై డే అనేది పర్ స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్లో తగ్గుతూ రావాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు సిటీకి అవుట్ కట్లో 5,000 to 6,000 పర్ స్క్వేర్ ఫీట్ నడుస్తుంటే డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో మనకు ఇప్పుడు మినిమం 8,000 to 9,000 10,000 పర్ స్క్వేర్ ఫీట్ కూడా నడుస్తుంది. నిజంగా ఆ టాపిక్ నిజమే అయితే రియల్ ఎస్టేట్ అనేది డౌన్ అయితే మనకు డే బై డే ఎందుకు పర్ స్క్వేర్ ఫీట్ అనేది పెరుగుతూ వెళ్తుంది? సో ఇది అనేది ఒక అపోహ. కాకపోతే మార్కెట్లో కొంచెం గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అనేది రావడం మాత్రం వాస్తవం. సో ఇది అనేది కొంతకాలం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్షన్స్ మనకు కంప్లీట్ అయిపోతాయో మళ్ళీ రియల్ ఎస్టేట్ భూమి అనేది ఊపందుకుంటుంది. ఎందుకంటే మనం కంపేర్ చేసుకుంటే టోటల్ ఇండియాలో మన హైదరాబాద్ మార్కెట్ అనేది చాలా మంచి ఐటీ సెక్టార్ ఉన్న మార్కెట్. సో మనకు ఎక్కడెక్కడి నుంచో ఇండియా నుంచి వచ్చిన ఐటీ ఎంప్లాయీస్ కానీ, బయట దేశం నుంచి వచ్చిన ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కనుక బిల్డర్స్ ఎవరైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ కట్టి తను ఖాళీగా ఉంచకుండా దాన్ని రేపు హాస్టల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఒక పేయింగ్ గెస్ట్ హౌస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల కూడా మనం ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు బిల్డర్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో
ఎక్కడా కూడా కొంచెం ఒక 10-20% ల్యాగ్ ఉంది, కానీ రియల్ ఎస్టేట్‌లో మొత్తానికి జీరో అవ్వలేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా జీరో స్టేట్‌కి ఎళ్ళదు. ఎందుకంటే ప్రజలు ఉన్నంత కాలం ల్యాండ్ ఉండాల్సిందే. ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఒక ఇంట్లో నలుగురు ఉంటే, నలుగురు కూడా జాబ్ చేస్తున్నారు. ఒకరు పేరెంట్స్ ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తే, వాళ్ళ పిల్లలు మంచి ఐటీ జాబ్ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా వాళ్ళు 2 హౌసెస్‌ని ప్లాన్ చేస్తుంటారు. ఒకే నలుగురున్న ఇంట్లలో 2 హౌసెస్, 2 ఫ్లాట్స్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో, దానివల్ల మనకు గ్రాడ్యువల్‌గా రేపు హౌసెస్ అనేవి కన్‌స్ట్రక్షన్ గానీ, అలాగే మార్కెట్ కానీ ఇంక్రీజ్ అవుతుందే తప్పితే డిక్రీజ్ అవ్వడం జరగదు. సో, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఆల్మోస్ట్‌గా ఆగిపోయింది. 8.59 నడుస్తుంది. మొన్న రీసెంట్‌గా రెపో రేట్ పెంచింది ఆర్‌బీఐ. సో, అక్కడి నుంచి గ్రాడ్యువల్‌గా నెక్స్ట్ ఉన్న ప్లానింగ్ ప్రకారం తగ్గుతుంది అని చెప్తున్నారు మార్కెట్ వర్గాలు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో హౌసింగ్ లోన్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. సో, మనకు గ్రాడ్యువల్లీ ఎప్పుడైతే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతూ వెళ్తుందో, అప్పుడు పర్చేజ్ పవర్ పీపుల్ దగ్గర పెరుగుతుంది. సో, ఖచ్చితంగా ప్రజలు కూడా సొంత ఇంటిని సొంతం చేసుకోవాలి, సొంత కలను అది నెరవేర్చుకోవాలని చాలా ప్రయత్నిస్తారు. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు, హైదరాబాద్‌లో ఉన్న ప్రతి సామాన్య పౌరుడు గానీ, ఒక చిన్న నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీ కాంచి ఒక ఐటీ ఎంప్లాయీ, ఒక బ్యాంకింగ్ ఎంప్లాయీ గానీ, బిజినెస్ పర్సన్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే వెన్ కంపేర్ టు 21, 22 రికార్డ్స్ 23లో కొంచెం డిక్రీజ్ అయిన మాట మాత్రం వాస్తవమే. కానీ ఇది ఎప్పటికీ ఉండదండి. ఇది జస్ట్ ఒక మార్కెట్‌లో వచ్చిన ఫ్లక్చుయేషన్ మాత్రమే. ఇది కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుకుంటూ వస్తాయో, మళ్ళీ అలాగే మనకు హౌస్ పర్చేసింగ్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో సిటీ ఔట్‌స్కట్‌లోనే మనకు 4,500-6,000 పర్ స్క్వేర్ ఫీట్ నడుస్తుంది. సో, అలాగే హైటెక్ సిటీ మంచి డెవలప్ మనకు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అలాగే మనకు కోకాపేట సంబంధించిన ఏరియాలో మనకు 8,000 పర్ స్క్వేర్ ఫీట్ నడుస్తుంది. సో, ఇది అనేది ఎగ్జాంపుల్. సో, ఇంకొక విషయం ఏంటంటే, హౌసింగ్ లోన్స్ అనేవి మనకు మార్కెట్‌లో చాలా వరకు బ్యాంక్స్ కూడా ఫైనాన్షియల్ చేస్తున్నాయి. సో, ఖచ్చితంగా ఒక 1,00,000 to 1.5 lakh, 2 lakhs సాలరీస్ ఉన్న ఎంప్లాయీ ఖచ్చితంగా సొంత ఇంటిని కొనాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాడు. తప్పితే తను రెంట్‌కుండి ఆ రెంట్ 25,000, 30,000 బేర్ చేసుకొని, అలాగే తన మెయింటెనెన్స్, అలాగే ట్యాక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి, ఖచ్చితంగా సొంత ఇల్లు తీసుకొని ఒక 50,000 ఈఎంఐ పే చేస్తే తప్పేం లేదనే ఆలోచనలో ఉన్నాడు. సో, అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కూడా మనకు మనీ అనేది బయటకు ట్రావెల్ చేయలేరు. దాని వలన కూడా మనకు ఈ యొక్క ప్లాన్‌ని వాళ్ళు చేయడం జరుగుతుంది. అంతేకానీ ఇక్కడ ఎటువంటి అపోహ లేదండి. రియల్ ఎస్టేట్ అనేది స్టిల్ ఇంకా గోయింగ్ ఆన్. మంచి ఫ్యూచర్ ఉంది రియల్ ఎస్టేట్‌కి. రియల్ ఎస్టేట్ అనేది ఫ్యూచర్‌లో ఇంకా మంచి మంచి గ్రోత్ ఇస్తుంది. మంచి మంచి మనకు చాలా మంచి అపార్ట్మెంట్స్ కానీ, మంచి ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, ఇంకా ల్యాండ్ జస్ట్ మనకు వచ్చిన డిక్రీజ్ ఎందుకంటే జస్ట్ ల్యాండ్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం ఒక కారణం. ఎప్పుడైతే ఏరియా అనేది డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుందో, అక్కడ మనకు ల్యాండ్ కాస్ట్ 20%-30% ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దానివలన కూడా బిల్డర్ తనని బేర్ చేయలేకపోతున్నాడు. దానివల్ల కూడా తను ఇల్లు కట్టడం కొంచెం తగ్గిస్తున్నాడు. అంతేకానీ ఇంత ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో 150 స్క్వేర్ యార్డ్ హౌసెస్ 90 lakhs నడుస్తుంది. సో, ఇది ఈ యొక్క టాపిక్. సో, వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా యొక్క టాపిక్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రతి విషయం ఏదున్నా కూడా మీకు కింద మేము మా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తాము. మీకు రియల్ ఎస్టేట్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ప్రాపర్టీస్ గురించి, అలాగే ఓపెన్ ప్లాట్స్ గురించి, అలాగే మీకు ఫ్లాట్స్ గురించి, అపార్ట్మెంట్ గురించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు మా నెంబర్‌కి వాట్సాప్ కానీ, కాల్ కానీ చేసి పూర్తిగా తెలుసుకోవచ్చు. అలాగే మొదటిసారి మీరు ఈ ఛానల్‌ని చూసినట్టయితే దయచేసి మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మీకు రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం కింద గంట సింబల్‌ని కూడా క్లిక్ చేయండి. మీకు మంచి టాపిక్స్ రియల్ ఎస్టేట్ మీద, అలాగే ఎలాంటి హౌసెస్ కొనాలి, ఎలాంటి లొకేషన్స్‌లో హౌసెస్ తీసుకోవాలి, ఎటువంటి అపార్ట్మెంట్స్ మీరు బై చేయాలి, ఎలాంటి అప్రూవల్స్ ఉన్నప్పుడే అపార్ట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి అప్రూవల్స్ ఉంటేనే లోన్స్ వస్తాయని పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తాము. సో, దయచేసి మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము. అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి చేరే విధంగా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.